మూవీ ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది 2002లో ఒక అమెరికన్ నావలిస్ట్ వాళ్ళ భర్తతో కలిసి నార్వేకి బయలుదేరుతారు. ఎందుకంటే బుక్ సైనింగ్ కోసం వెళ్తూ ఉన్నారు నార్వేకి వాళ్ళు. అయితే ఆ సీన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు కార్లో కూర్చొని ఉన్నారు. ఇంకా వాళ్ళు కార్లోనే ఇరుక్కొని ఉన్నారు. ఇట్ మీన్స్ కార్ చుట్టూరా మొత్తం మంచు కప్పేసింది. మంచుతో గడ్డగట్టుకపోయిందన్నమాట. అండ్ ఇప్పుడు వీళ్ళు బయటికి కూడా రాలేరు. అయితే ఇలా మరి ఎందుకు జరిగింది మరి? ఇది తెలుసుకోవాలంటే మనం 1 డే బ్యాక్ వెళ్ళాలి. 1 డే బ్యాక్ వాళ్ళు ఒక హోటల్లో ఉంటారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళు వేరే హోటల్కి వెళ్దాం అనుకుని బయలుదేరుతారు కార్లో. ఇక వాళ్ళు కార్లో వెళ్తుంటే స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది. దాంతో వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు కార్లో. రోడ్ వాళ్ళకి కనిపించట్లేదు. ఇక అలానే కార్లో వెళ్తే చాలా డేంజర్ అని చెప్పి వాళ్ళు కారు పక్కకు ఆపుతారు. ఇక వాళ్ళ ప్లాన్ ఏంటంటే స్నోఫాల్ మొత్తం అయిపోయాక మళ్ళీ బయలుదేరదాం అనుకుంటారు. కానీ ఆ స్నోఫాల్ కాస్త స్నో స్టోమ్గా మారిపోతుంది. అది చాలా పెద్ద స్టోమ్గా మారి వీళ్ళపైకే వస్తుంది. ఇక అప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియక కార్లోనే ఉండిపోతారు. అండ్ స్టోమ్ మొత్తం వచ్చి కార్ పై నుంచి వెళ్తుంది. ఇంకా వీళ్ళు అదే కార్లో పడుకుండిపోతారు. మార్నింగ్ చూస్తే వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది స్నోకి బదులు మొత్తం మంచుగడ్డ కట్టుకొని ఉంది కార్ చుట్టూరా. ఇప్పుడు కార్ స్టార్ట్ కావట్లేదు. అండ్ విండో అండ్ డోర్ ఏది ఓపెన్ కావట్లేదు కూడా. ఇది వీళ్ళకు చాలా డేంజర్ సిచ్యువేషన్. ఇంకా వాళ్ళకు లోపల నుంచి బయట ఏమీ కనిపించట్లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ తుఫాన్ వెళ్ళిపోయిందా ఇంకా ఉందా అనే విషయం కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఎందుకంటే తుఫాన్ చాలా డేస్ పాటు నడుస్తుంది. దానివల్ల ఎవరు రోడ్ పైకి రారు. దానివల్ల వీళ్ళకి ఎవరు హెల్ప్ చేయలేరు కూడా. ఒకవేళ తుఫాన్ నడుస్తూనే ఉంటే కనుక వీళ్ళ కార్ పై నుంచి ఇంకా గడ్డ పెరిగిపోతుంది. దానివల్ల వీళ్ళు ఎవరినూ ఐడెంటిఫై చేయలేకపోతారు. అండ్ వీళ్ళు చనిపోయే అవకాశాలు కూడా చాలా పెరుగుతూ ఉంటాయి. ఇక వాళ్ళ కార్లో ఉన్న రేడియో పనిచేయట్లేదు. అండ్ వాళ్ళ ఫోన్లో సిగ్నల్ కూడా లేదు ఆ టైంలో. ఇక మనకు మెయిన్ మూవీ ఇక్కడ బిగిన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పటివరకు ఏమీ చూపించలేదు. లైక్ వీళ్ళు ఎక్కడైనా ఆగడం అండ్ వేరే వారితో మాట్లాడుతూ ఉండడం. అయితే వీళ్ళు ఈ కండిషన్ చాలా సింపుల్గా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫుడ్ అండ్ వాటర్ రెండూ ఉన్నాయి కాబట్టి ఆ టైంకి. ఇంకా వీళ్ళు అనుకుంటూ ఉంటారు వీళ్ళు రోడ్ సైడ్కే ఆగారు కదా, ఏదైనా వెహికల్ రోడ్ పై నుంచి వెళ్తే వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు వీళ్ళు. కానీ పాపం వీళ్ళకి తెలియదు బయట అసలు రోడ్డే లేదని. ఎందుకంటే మంచు మొత్తం రోడ్ని కప్పేసింది. ఎక్కడా కూడా రోడ్ కనిపించట్లేదు ఎవ్వరికి. ఇన్ఫాక్ట్ వీళ్ళ కార్ని కూడా మొత్తం మంచు కప్పేసింది. వీళ్ళ కార్ కూడా కనిపించట్లేదు ఎవ్వరికి బయట. ఆ ప్లేస్ మొత్తం సేమ్ ఐస్లాండ్ లాగా మారిపోయింది. ఇక కండిషన్ బట్టి వాళ్ళు ఫుడ్ డివైడ్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర 12 ప్యాకెట్స్ ఫుడ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి 12 డేస్ దాకా ఎలాంటి డోకా లేదు ఫుడ్ విషయంలో. ఇంకా వాళ్ళ దగ్గర 2 వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా నవమి మ్యాక్ చెప్తూ ఉంటుంది మనం బయటికి వెళ్ళి వేరే వాడిని హెల్ప్ అడుగుదామని చెప్తుంది కార్ అద్దాన్ని పగలగొట్టి. కానీ మ్యాక్ మాత్రం వద్దని చెప్తారు. ఎందుకంటే అతనికి బయటికి వెళ్ళాలని లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అతనికి సోమర్తనం ఎక్కువ. అతను అద్దం పగలగొట్టే స్థితిలో లేడన్నమాట. అతను అలా పడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ కారులో. ఇంకా అతను చెప్తూ ఉంటాడు మనం కార్లో ఉంటే చాలా సేఫ్గా ఉంటాం. ఇది మనకు షెల్టర్ లాగా. మనం బయటికి వెళ్తే మన స్నోలో మునిగి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తాడు అతను. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే నవమి ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఇక ఈ కారణం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళడం కంటే కార్లో ఉండడమే చాలా సేఫ్ వాళ్ళకి. కానీ నవమి మాత్రం ఈ విషయానికి ఒప్పుకోవట్లేదు. తను బయటికి వెళ్ళాలనుకుంటుంది. వేరే వారిని హెల్ప్ అడుగుదాం అనుకుంటుంది. ఇక ఇందువల్ల ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. చిన్న చిన్న ఫైట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక బయట తుఫాన్ ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళ కార్లో ఉండి దాదాపుగా 3 డేస్ అవుతూ ఉంది. అయితే వాళ్ళ దగ్గర ఫుడ్ ఉంది, వాటర్ ఉంది, బ్లాంకెట్స్ ఉంది అండ్ క్యాండిల్స్ కూడా ఉంది. దీనివల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు ఆ కారులో. అయినా కూడా మ్యాక్ తన వైఫ్ గురించి ఆలోచించి చాలా తక్కువ ఫుడ్ తింటూ ఉన్నాడు. ఇక రోజు మొత్తం వాళ్ళు కార్లో కూర్చున్న వల్ల వాళ్ళకి వేరే అనిపిస్తూ ఉంది. వాళ్ళకు వేరే విధంగా అనిపిస్తూ ఉంది. ఇంకా వాళ్ళకు చాలా బోర్గా కూడా ఉంది. కానీ నవమి మాత్రం రాస్తూ ఉంది కార్లో కూర్చొని. మనకు తర్వాత అర్థమవుతుంది నవమి రాసేది ఈ స్టోరీయే అని. ఈ ప్రజెంట్ కండిషన్ అని. అయితే నవమి మరోవైపు చాలా కేర్లెస్గా ఉంటుంది. ఎందుకంటే తను వాటర్ బాటిల్ ఓపెన్ చేసింది కానీ మూతి సరిగ్గా క్లోజ్ చేయదు. దానివల్ల మ్యాక్ చేతాకి వాటర్ బాటిల్ కింద పడి వాటర్ మొత్తం పోతాయి కింద. ఇక దీనికి మ్యాక్ నవమిని తిడుతూ ఉంటాడు. అండ్ ఇద్దరి మధ్యలో టెన్షన్ మరింతగా పెరిగిపోతూ ఉంటుంది కూడా. అయితే ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ నవమిని క్షమించమని అడుగుతూ ఉంటాడు మ్యాక్. ఇదేనండి ప్యూర్ రిలేషన్ అంటే. ఇక్కడ మ్యాక్ ఒక కేరింగ్ హస్బెండ్ లాంటి వాడు. ఇక వాళ్ళ తర్వాత చాలా హైగా పడుకుంటారు. వాళ్ళు కొద్దిసేపు కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి కార్ పక్కన. ఎవరో మాట్లాడుతూ ఉన్నట్టుగా కార్ పక్కనే. ఇక దాంతో ఇద్దరు చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు హెల్ప్ హెల్ప్ అని. ఇది విన్నాక వాళ్ళు బయట వాళ్ళు దూరంగా పరిగెడతారు. దీనికి అర్థం బయట ఉన్నది మనుషులు కాదు, ఒక యానిమల్ లాంటి వారు. అనిమల్సే. ఇంకా ఇది వాళ్ళకు చాలా నిరాశగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కార్లో ఉండి దాదాపుగా 7 డేస్ అవుతూ ఉంది. ఇక ఆఫ్టర్ సమ్ టైం మ్యాక్ ఒక ఐడియా వస్తుంది. తను ఒక క్యాండిల్ తీసుకొని అద్దం కంటిస్తూ ఉంటాడు. అండ్ చాలా కష్టపడి అద్దాన్ని కొంచెం దింపుతాడు. దీనికి అర్థం వాళ్ళ దగ్గర వాటర్ అయిపోయింది కదా, అద్దాన్ని దించాక కొంచెం ఐస్ని కరిగించి వాటర్ పట్టేసుకుందాం అనుకుంటాడు బాటిల్లో. ఇంకా అతను అనుకుంటూ ఉంటాడు వాళ్ళ ఐస్ కూడా తినచ్చు అనుకుంటాడు. ఒకవేళ వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం అయిపోతే గనక. అయితే అనుకోకుండా నవమి యొక్క చేతిలోంచి ఫోన్ కింద పడిపోతుంది. అందులోంచి బ్యాటరీ మొత్తం ఊడొస్తుంది. తను మళ్ళీ బ్యాటరీ పెడితే ఆ ఫోన్లో సిగ్నల్ వస్తూ ఉంటుంది తనకి. ఇక సిగ్నల్ రాగానే ముందుగా తన వాళ్ళ ఫాదర్కి కాల్ చేస్తుంది. ఎందుకంటే జనరల్గా అమ్మాయిలకు వాళ్ళ ఫాదర్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అండ్ అబ్బాయిలకు వాళ్ళ మామ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది మరోవైపుగా. అయితే మీకెవరిష్టమో చెప్పండి మాకు కామెంట్ బాక్స్లో. ఇక మరోవైపు కాల్ వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ చేస్తాడు. దాంతో తను ఏడుస్తూ ఉంటుంది. కాల్ మొత్తం తనేమీ మాట్లాడదు కూడా. ఇలా ఏడుస్తూ ఉంటే మరోవైపు ఫోన్లో ఛార్జింగ్ మొత్తం అయిపోతుంది. ఫోన్ డెడ్ అయిపోతుంది. అండ్ అదే ముఖంగా ఫోన్ కూడా కట్ అయిపోతుంది వాళ్ళ ఫాదర్తో పాటుగా.
అండ్ ఇక్కడ మ్యాక్ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి, ఎందుకంటే మంచి ఛాన్స్ మిస్ చేసింది నవోమి కాబట్టి. అండ్ ఇదే విధంగా 2 రోజులు మళ్ళీ ఎక్స్ట్రా గడుస్తాయి కూడా. అండ్ ఇప్పుడు ఇద్దరు చాలా విషయాల్ని తిడుతూ ఉన్నారు, లైక్ బుక్ సైనింగ్కి రాకుండా ఉంటే అయిపోవని. అయితే ఇది మనుషులకి చాలా కామన్ థింగ్, వేరే విషయాలపైన నింద పడేయడం అండ్ వేరే వారిపైకి నింద నెట్టేయడం లాంటివి. ఇక్కడ వీళ్ళు అదే చేస్తున్నారు కూడా. ఇక నవమి అంటే మనం విండో పగలగొట్టి బయటికి వెళ్దాం అనుకుంటుంది, కానీ మ్యాక్ అంటాడు ఇది స్టూపిడ్ ఐడియా అంటాడు. ఎందుకంటే ఒకవేళ కనుక విండో పగిలిపోతే వాళ్ళ దగ్గర ఉన్న హీట్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఐ మీన్ కార్లో ఉన్న హీట్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. దానివల్ల వీళ్ళు సర్వైవ్ కావడం చాలా కష్టమైపోతుంది వీళ్ళకి లోపల అని చెప్తాడు అతను. ఇక అందుకని మళ్ళీ ఈ విషయం పైన ఇద్దరికి చాలా పెద్ద ఫైట్ అవుతుంది. ఇక ఫైట్ చేస్తూ చేస్తూ సడన్ గా నవమి మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. దీనివల్ల మళ్ళీ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఇద్దరి మధ్యలో. ఇక నెక్స్ట్ డే ఫైనల్ గా మంచు తుఫాన్ ఆగిపోతుంది. దానివల్ల ఒక ట్రక్ కూడా వస్తుంది రోడ్ క్లియర్ చేసేందుకు. ఇక ట్రక్ సౌండ్ వినగానే వీళ్ళకి మళ్ళీ ఒక హోప్ వస్తుంది. దాంతో వీళ్ళు మళ్ళీ అరుస్తూ కూడా ఉంటారు, మమ్మల్ని కాపాడండి, హెల్ప్ హెల్ప్ అని. కానీ ట్రక్ ఆగకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, రోడ్ క్లియర్ చేస్తూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే డ్రైవర్కి ఏమీ వినిపించలేదు కాబట్టి. అండ్ ఇప్పుడు మ్యాక్ కనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ వాళ్ళు విండో పగలగొట్టి ఉంటే గనుక వాళ్ళు ఖచ్చితంగా బతికి ఉండేవారు, ట్రక్లో వెళ్ళిపోయి ఉండేవారు. కానీ అలా చేయలేదు వాళ్ళు. ఇదంతా నా తప్పే అనుకుంటాడు మ్యాక్. తను ఇదే విషయం నవమికి కూడా చెప్తాడు. నవమికి చాలా కోపం వస్తూ ఉంటుంది మ్యాక్ పైన. ఇక అలా అలా 14 days అయిపోయిందంటే 2 weeks అయిపోయింది, ఇంకా ఎవరు రాలేదు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అండ్ ఇంకా రోడ్ కూడా పనిచేయట్లేదు, ఐ మీన్ రోడ్ మీకు ఎలాంటి వెహికల్ కూడా రావట్లేదు. ఇంకా మ్యాక్ కార్లోనే ఉందాం అనుకుంటున్నాడు, కానీ నవమి మాత్రం బయటికి వెళ్ళాలనుకుంటుంది. ఇక నవమి మ్యాక్ పడుకునేదాకా వెయిట్ చేస్తుంది. తను పడుకున్నాక ఒక్కసారిగా లేచి విండోని పగలు కొడుతూ ఉంటుంది, కానీ మ్యాక్ లేసి తను ఆపుతూ ఉంటాడు, కానీ తను ఆగకుండా తనను కూడా ఇంజూర్ చేస్తుంది. ఇక ఏదో విధంగా మ్యాక్ నవమిని ఆపి పడుకోబెడతాడు మళ్ళీ. కానీ నవమి మాత్రం చాలా వింతగా ఫీల్ అవుతూ ఉంటుంది. తను అనుకుంటూ తను ఒక బందీలాగా కట్టేయబడింది అనుకుంటుంది ఆ కార్లో. ఇక తనకు వెంటనే కార్లోంచి బయటికి వెళ్ళాలనిపిస్తుంది కూడా. ఇక ఆఫ్టర్ సమ్ టైం నవమి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. దీనికి అర్థం నవమికి నొప్పులు వస్తూ ఉన్నాయి. ఈ నొప్పులు ఏవో కాదు, అవే నొప్పులు, ఐ మీన్ ప్రెగ్నెంట్ కాబట్టి నవమి. ఇవి లేబర్ పెయిన్స్, అంటే ఇప్పుడు నవమి ఈ అరిఫైన్ సిచ్యువేషన్లో ఒక బిడ్డకు జన్మనియబోతుందని అర్థం. ఈ కండిషన్ వాళ్ళిద్దరికి చాలా డేంజర్, ఐ మీన్ బిడ్డకి అండ్ అమ్మకి కూడా. ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఆ టైంలో కండిషన్ ఎలా ఉంటుందో వీళ్ళిద్దరికి. ఇక ఈ విషయం గురించి నవమి అండ్ మ్యాక్ చాలా భయపడుతూ కూడా ఉంటారు. ఇక ఎనీవేస్ ఏది ఏమైనా నవమి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఇప్పుడు వాళ్ళ హరిఫైన్ సిచ్యువేషన్లో ఇంకో ప్రాణాన్ని కూడా కాపాడవలసి ఉంది. ఇది పూర్తిగా అవుట్ ఆఫ్ సిలబస్ ఫిజిక్స్ ఐఐటీలో వచ్చినట్లుగా. అండ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర వాటర్ అండ్ ఫుడ్ కూడా అయిపోయింది, మొత్తం ఖాళీగా ఉంది వాళ్ళ బ్యాగ్స్ అన్నీ. అంటే వాళ్ళ బిడ్డకు ఎలా ఫీడ్ చేస్తారో మరి ఇప్పుడు చూద్దాం. వాళ్ళకి కూతురు పుట్టింది, ఆ కూతురు పేరు ఒలివియా అని కూడా పెట్టేస్తారు అదే కార్లో. ఇక దాదాపుగా 20 days అయిపోయింది. వాళ్ళ దగ్గర ఇంకా ఫుడ్ అండ్ వాటర్ ఏమీ లేవు, మొత్తం ఖాళీ. వాళ్ళు కేవలం ఐస్ తింటూనే జీవితం కొనసాగిస్తూ ఉన్నారు ఆ కారులో. ఇంకా ఒలివియా కోసం వాళ్ళ మామ్ పాలిస్తూ కూడా ఉంది, కానీ అవి సరిపోవట్లేదు తనకి. ఇక ఇప్పుడు మ్యాక్ తన బిడ్డ ఒలివియా కోసం అద్దం పగలగొడుతూ ఉన్నాడు, కార్ అద్దం. దీనివల్ల కార్లోని హీట్ మొత్తం పోతూ ఉంది అండ్ టెంపరేచర్ మొత్తం పడిపోతూ ఉంది. వాళ్ళకి ఒలివియాని హీట్గా ఉంచడం చాలా అవసరం ఇప్పుడు. అండ్ ఇందుకోసం మ్యాక్ తన బట్టలు విప్పి తన బిడ్డకు కప్పుతాడు. ఇంకా తను ఐస్ పగలగొడుతూ ఉంటాడు. అదే టైంలో ఒలివియా పడుకుంటుంది హీట్ లభించడం వల్ల. తనతో పాటుగా నవమి కూడా పడుకుంటుంది తన బిడ్డతో. కొద్దిసేపు అయ్యాక నవమి లేచి వాటర్ అని అడుగుతూ ఉంటుంది మ్యాక్ని, కానీ మ్యాక్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. దీనికి అర్థం మ్యాక్ అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోయాడు. ఇక ఇప్పుడు నవమి షాక్లో ఉంది, తను చాలా టెన్షన్ పడుతూ ఉంది మ్యాక్ గురించి. తను మ్యాక్ని పిలుస్తూ ఏడుస్తూ కూడా ఉంది, కానీ మ్యాక్ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీనికి అర్థం మ్యాక్ చనిపోయాడని పూర్తిగా. మ్యాక్ తన ఫ్యామిలీ కోసం చేయాల్సింది మొత్తం చేశాడు, ఇంకా తన ప్రాణాలు సాక్రిఫైస్ కూడా చేసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ కోసం. కానీ నవమి మాత్రం అలా చేయదు, ఎందుకంటే తనకు బిడ్డ ఉంది, తనని పోషించాలి కాబట్టి ఫ్యూచర్లో. అయితే ముందు ఏదో ఒకటి తిని తన బిడ్డకు పాలు ఇవ్వాలి ఫస్ట్. తను డైరీ మొత్తం తినేసింది, కానీ తనకు డైరీ సరిపోవట్లేదు. ఇక తను డెలివరీ టైంలో పడిపోయిన ఒక పేగు ఉంటుంది కదా, ఆ పేగును తింటూ ఉంటుంది. తను తిన్నాక వాళ్ళ బిడ్డకు పాలిద్దాం అనుకుంటుంది, కానీ తను ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ తను కూడా చనిపోతే గనుక తన బిడ్డను ఎవరు కాపాడుతారు ఇందులోంచి అని అనుకుంటూ ఉంటుంది తను. 23 days అయిపోయాయి అండ్ అది 24th day. తన దగ్గర ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఒక బాడీ ఉంది, ఐ మీన్ డెడ్ బాడీ ఉంది అని ఒక కూతురు కూడా ఉంది. అండ్ తన కండిషన్ చాలా వర్స్గా కూడా ఉంది. ఇక తను ఇద్దరిని పట్టుకుని అలా చూస్తూ ఉంటుంది రోడ్ వైపుగా. తను చూస్తూ ఉంటే ఫైనల్లీ సూర్యుడు వస్తూ ఉంటాడు మెల్లగా. అండ్ ఐస్ కూడా కరిగిపోతూ ఉంటుంది మొత్తం. ఇది గమనించిన నవమి బయటికి వద్దాం అనుకుంటుంది డోర్లోంచి. తను వస్తువులు మొత్తం బ్యాగ్లో వేసుకుంటుంది అండ్ తన బిడ్డను కూడా ఒక బ్యాగ్లో వేసుకుంటుంది. ఇంకా తన భర్తకు గుడ్ బై చెప్పి బయటికి కూడా వస్తుంది. కానీ ఇది కేవలం కొంతసేపు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే తుఫాన్ మళ్ళీ వస్తూ ఉంటుంది, మంచు తుఫాన్. కానీ తను ఇప్పుడు కారులోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే తను కార్లో ఉన్న చనిపోతుంది అని బయట ఉన్న కూడా చనిపోతుంది. కానీ తన ముందున్న మెయిన్ టాస్క్ ఏంటంటే తను ఒలివియాని కాపాడాలి ముందు. ఇక అందుకే తను ఛాన్స్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్న మంచులో. తను వెళ్తూ ఉంటుంది, తన చేతులు ఏం పని చేయట్లేదు, అయినా కూడా వెళ్తూనే ఉంటుంది. ఇక మెల్లమెల్లగా ఈవినింగ్ అయింది, కానీ తను ఎక్కడికి చేరుకోలేదు ఇంకా. దాంతో నవమి యొక్క హోప్స్ మొత్తం నీరు గారిపోయి అండ్ అక్కడే కూర్చుంటుంది తను. అయితే అదే టైంకి తనకు ఆకాశంలో ప్లేన్ కనిపిస్తూ ఉంటుంది.
తన ఆ ప్లేన్ మీద డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. అప్పుడు తనకు హోటల్ కనిపిస్తూ ఉంటుంది దూరంలో. అండ్ తన హోటల్కి చేరుకుంటుంది అండ్ తన బిడ్డను కూడా కాపాడుకుంటుంది. 24 డేస్ చాలా కష్టపడ్డాక వాళ్ళ భర్త లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాక తను వాళ్ళ బిడ్డ రక్షించబడతారు. అంటే ఇది రియల్గా వండర్. వాళ్ళు ఎలా బతికారంటే సైంటిఫిక్గా అది ఇగ్లూ ఎఫెక్ట్ అంటారంట. ఇదంతా వాళ్ళ హస్బెండ్ యొక్క సరైన నిర్ణయం వల్లే. ఐ మీన్ కార్లో ఉంటేనే బతికి బయటపడ్డారు వాళ్ళు. నోమి స్టోరీ మొత్తం రాస్తుంది అండ్ ఈ స్టోరీ వాళ్ళ భర్తకి డెడికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడే మూవీ కూడా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ మూవీ చాలా బాగుంటుంది. ఎందుకంటే చెప్తున్నాను, ఈ మూవీలో చాలా ఫీలింగ్స్ చెప్పబడ్డాయి. రియల్ లైఫ్లో జరిగే మొత్తాన్ని మూవీలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు వాళ్ళు. అయితే ఫ్రెండ్స్ స్వర్గం ఎక్కడ ఉంటుందని అందరూ అడుగుతూ ఉంటారు. నిజానికి మనం ప్రేమించిన వారు మనతో ఉంటే దాన్ని మించి స్వర్గం మరెక్కడా ఉండదు. దీన్ని మనం మూవీకి రిలేట్ చేస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. తన భర్త తన కోసం చాలా సాక్రిఫైస్ చేశాడు, ఇన్ఫాక్ట్ చనిపోయాడు కూడా. ఇంకా వాళ్ళ భార్య గురించి చెప్పాలంటే బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెంచేలా ఉండకూడదని ప్రూవ్ చేసింది తను. అంటే లైఫ్ ఈజ్ ఎ బూమరింగ్, వాట్ యు గివ్ యు గెట్ ద సేమ్. అండ్ ఫ్రెండ్స్, ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మీ మదర్ మాత్రమే. అంటే మదర్స్ లవ్ ఈజ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఈ మూవీలో తన బిడ్డ కోసం చాలా పరిగెడుతూ కూడా ఉంటుంది. మంచులో తన అమ్మ, తను చనిపోయినా కూడా తన బిడ్డని కాపాడదాం అనుకుంటుంది వాళ్ళ అమ్మ. అంటే మన సంకల్పం గట్టిగా ఉంటే దేనైనా సాధించగలమని తెలుస్తుంది మనకి. అమితమైన ప్రేమ, అంతులేని అనురాగం, అలు పెరగని ఓర్పు, అద్భుతమైన స్నేహం, అపురూపమైన కావ్యం, అరుదైన రూపం అన్నీ కూడా అమ్మ అండ్ నాన్నని. అయితే ఫ్రెండ్స్, ఈ వర్డ్స్ మనకు మూవీ నేర్పిస్తూ ఉంటుంది. అండ్ అలాంటి సిచ్యువేషన్లో మనిషి యొక్క నిర్ణయం ఎలా తీసుకుంటాడో కూడా కరెక్ట్గా చెప్పారు వీళ్ళు. ఎందుకంటే మనిషి తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళు బతకచ్చు లేదా చావచ్చు. అండ్ ముఖ్యంగా ఇలాంటి కండిషన్స్లో ఇంకా చాలా ముఖ్యమది. అంటే మూవీ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ లింక్ కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ని, టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి. అండ్ మా సెకండ్ ఛానల్ మూవీ గురు 2.0 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. కీప్ సపోర్టింగ్. బాయ్. సీ యూ లేటర్.